700కి పైగా కొబ్బరాకు ఈ పందిరికైతే మాకు పడ్డాది. బయట ఒక 30 కొబ్బరాకుల్ని అడుగుతుంటే చాలామంది ఈ ఈ సీజను అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా! సమ్మర్ సీజన్ కాబట్టి ఒకరు కూడా 30కి మించి కొబ్బరాకు ఎవ్వరు కూడా ఇవ్వనని కటాకటిగా చెప్పేశారు. అలాగే మాకు ఈవెంట్ అందించిన సార్ కూడా మాకు తెలిసినోళ్ళే ఉన్నారు. సో, వాళ్ళని అడగండి మీకిస్తారని జెప్పేసి అంటే మేము తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మేము చెప్పిన అమౌంట్‌కి అంటే మేము అడిగింది వాళ్ళని ఒక 50-100 అడిగాం కొబ్బరాకుల్ని. కానీ వాళ్ళు 30 కంటే ఎక్కువ తీసుకుంటే మాకు వద్దు. మేము 30 కొబ్బరాకులే మీకు ఇవ్వగలం అని చెప్పేసి కానీ వీడు ఉండడం వల్ల వీళ్ళకి అంటే వీళ్ళ నాన్నగారు తోట కౌలు చేస్తారు కాబట్టి వీళ్ళ తోటలోనే వీళ్ళ తోటలోని ప్లస్ అలాగే పక్క తోటలోని కలిపి ఫస్ట్ డేని ఒక 400 ప్లస్ అంటే 450 వరకు కూడా కొబ్బరాకులు కొట్టయితే మనకి ఇచ్చేశారు. కానీ అవి ఎక్కడ అవి సరిపోలేదు. సరిపోకపోతే మనకి కాస్ట్ ఇంకా పెరిగేటట్టుందని నాకనిపించింది. కానీ ఎంత సరిపోకపోయినా సరే నాకింకా కాదు. నాకు మాత్రం అది పూర్తవ్వాలి. ఇన్ని పట్టినా పర్లేదు మళ్ళీ ట్రై చేద్దాం అని జెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చాం. మళ్ళీ వాడిని పట్టుకొని పక్క వారిని అలాగే కొన్ని పొలాలు తిరిగి అన్నీ చేసి మళ్ళీ వాడి దించే దగ్గరుండి నేను పిలిచినప్పుడల్లా వచ్చి 700 కొబ్బరాకుని మేము కలెక్ట్ చేసుకున్నాం. అలాగే షిఫ్టింగ్ కూడా చేసేసాం. ప్రతీది గూడా డబ్బుతో కూడిందండి. ఎందుకంటే చిన్నది, పెద్దది ప్రతీది కూడా. కొబ్బరాకుని నరకాలి. దాన్ని ఒక దగ్గర చేర్చాలంటే మనుషులు పడతారు. దాన్ని మేము ఒక ట్రాక్టర్ పెట్టుకోవాలి. ట్రాక్టర్‌లోకి షిఫ్ట్ చేయాలి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. సో, ట్రాక్టర్ అమౌంట్ పడతది. అలాగే కర్రల్లో కూడా అలాగే అండి. కర్రలు కూడా సింపుల్ కాదు. సర్వీస్ కర్ర అంటే ఏదో మనం టన్ను కొనేసాం. కానీ 2 టన్నుల హౌస్ కర్ర అనేది పడ్డదండి. సో, దాన్ని నరకాలి, క్లీన్ చేయాలి. అంటే దానికి సర్వీస్ కర్రను నరకాలి. అలాగే దాన్ని క్లీన్ చేయాలి. ఒక 10, 10 చొప్పున ట్యాగ్ చేసుకొని దాన్ని మళ్ళీ లోడ్ చేయాలి. లోడ్ చేసి ట్రాక్టర్ ద్వారా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చెయ్యాలి. సో, ఇవి అన్నీ కూడా చాలా, చాలా ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్. చాలా అమౌంట్ అండ్ చాలా మనుషులతో కూడిన పని. నాకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు చాలా బాగా వర్క్ చేశారు. అందరూ కూడా మా ఊరి వాళ్ళే కాబట్టి, మా నాన్న వాళ్ళకి తోడుగా ఉండి ప్రతి ఒక్కటి కూడా బాగా చేపించారు. సో, వాళ్ళు కూడా లేకపోతే ఈవెంట్ అనేది నాకు పూర్తయ్యేదే కాదు. నేను అనుకున్న దాని మీద ఎగస్ట్రా ఆకులు పడినా, కర్రలు పడినా ఈ పందిరి మొత్తం పూర్తి చేసేసాము. అంతా కూడా సవ్యంగా బాగానే అయిపోయింది. కానీ దాదాపు 9,000 అండి. నేను ఈవెంట్ ఒప్పుకున్న దానికి ఈ పందిరి మొత్తం పూర్తయ్యేటప్పటికి 9,000 ఎగస్ట్రా నాకు ఖర్చయింది. సో, 9,000 ఎగస్ట్రా ఖర్చయితే నేను ప్రతి ఒక్కటి కూడా బిల్ చేసుకున్నాను. అలాగే సార్ కూడా ప్రతి ఒక్కటి కూడా రోజు చూస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఏంటనేది ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. సో, కానీ నేను ఈవెంట్ ఒప్పుకున్న దాని మీద 9,000 ఎగస్ట్రా అయిందంటే సో, ఎవరైనా ఎలా ఉంటదండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఒక స్టార్టప్ వాళ్ళకి ఇంత భారీ అమౌంటు వాళ్ళకి తగిలిందంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. చాలా లో అయిపోతారు. ఈవెంట్ అనేది డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ నాకు ఈ 9,000 ఎక్స్‌ట్రా పడినా సరే ఈవెంట్‌ని ఎక్కడ నేను డ్రాప్ చేయకుండా అంతే నమ్మకంతో ముందుకెళ్ళి దీన్నైతే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్లవర్స్‌లో కూడా అండి ఫ్లవర్ డెకరేషన్ కూడా మనకే ఇచ్చారు కదా! అప్పుడు కూడా ఫ్లవర్ డెకరేషన్ కూడా నేను ఒక్క రూపాయి నా కూలికి వేసుకోకుండా నేను ఫ్లవర్ డెకరేషన్‌కి అయ్యే ఖర్చుతోనే చెప్పాను. కానీ నేను ఒప్పుకున్నప్పుడు ఫ్లవర్స్ రేట్ బట్టి నేను ఇంచుమించు రూ. 10 అటు ఇటు అవుద్దని నేను ఫ్లవర్ డెకరేషన్‌కైతే ఒప్పుకున్నా. కానీ నిన్న శ్రీరామనవమి అవ్వడం వల్ల ఫ్లవర్స్ రేట్ అనేది పెరిగింది. సో, ఇక్కడ కూడా నాకు చిక్కుముడి వచ్చి పడింది. ఫ్లవర్స్ కూడా ఏదో ఈ పందిర్లో అయితే ఎక్కువయింది కదా! సో, ఫ్లవర్స్ అయినా సరే కటాకటిగా నేను అనుకున్న రేట్‌కి అయిపోతే చాలు. నాకు ఒక రూపాయి మిగలకపోయినా పర్వాలేదు అనుకున్నా. కానీ ఫ్లవర్స్ దగ్గర కూడా నాకు చిన్న చిక్కుముడే పడింది. రేటు ఎక్కువవ్వడం వల్ల. సో, నేను రేట్ ఎక్కువ కదని చెప్పి తక్కువ పువ్వులు కొందామని అస్సల ఆలోచించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ పడ్డావు కదా! ఎందుకులే ఆగిపోతాం అని మైండ్ సెట్ అసలు రావచ్చు. కానీ అస్సల రాలేదండి. నేను వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ పువ్వులతోనే 40 కేజెస్ 40 కేజీలు పువ్వులు అంటే బంతి పువ్వులు ఆర్డర్ చేసి, అలాగే గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు సో, ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని మరీ నేను బరిలోకి దిగానండి. నాకు ఔట్‌పుట్ కావాలని, డెకరేషన్ నీట్‌గా రావాలి, లుక్ ఇవ్వాలని.
సో, పువ్వులైతే తెప్పించాను. అలాగే కొబ్బరి చాపలు కూడా అల్లించాను. ఈ పువ్వులన్నీ కూడా మా బావగారు రాజమండ్రిలో ఉంటారు. కడియం నుంచి మా బావగారి సపోర్ట్‌తో నేను ఈవెంట్‌కి పూలైతే ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నాను. సో, అక్కడి నుంచి నాకు పువ్వులైతే వచ్చేసాయి. అండ్ అలాగే కొబ్బరి చాపలు కూడా ఈ ఈవెంట్‌కి నేను అల్లించాను. కొబ్బరి చాపలు అల్లింది కూడా మా సిస్టర్ వాళ్ళే. వాళ్ళది తణుకు ఏరియా. అక్కడి నుంచి కొబ్బరి చాపలు అల్లించి ఇక్కడికి మనం షిఫ్ట్ చేసుకున్నాం. సో, ఓవరాల్‌గా ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నాకు అన్నీ అందరూ తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మా వాళ్ళందరికీ భయం పట్టింది. అందరికి కూడా భయం కలిగింది. ఏంటి ఎంత ఖర్చయిపోతుంది? ఎందుకు నువ్వు తక్కువ రేటుకి ఒప్పుకున్నావు? సో, లాస్ అయిపోతున్నావు. ఇలాంటి పెద్ద పెద్ద ఆటిల్లో నీకు అనుభవం లేదు కదా! సో, లాస్ అయిపోతున్నావు ఏంటి అని అంటూ ఉన్నారు. భయపడుతున్నారు. కానీ నేను ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే మనము ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నిలబడాలండి. అప్పుడే మనం ఏంటో నలుగురికి తెలుస్తది. హ్మ్. వాళ్ళందరూ ఆలోచిస్తుంది డబ్బులు ఖర్చయిపోతున్నాయని. నేను శ్రమ పడిపోతున్నాను. ఎందుకంటే డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నాను. నాకు ఒక్క రూపాయి కూడా రావట్లేదంటే ఎలాగా మా ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ కలుగుతది? అంటే నేను వెళ్తున్న దానికి కూడా అమౌంట్ ఖర్చు చేయాలి కదండీ! నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటున్నానంటే నాకొక రూ. 500 అనే కూలి కింద నేను కూడా లెక్క వేసుకోవాలి. కానీ అది రావట్లేదు. అది రాకపోగా ఎగస్ట్రా అమౌంట్ ఖర్చవుతుందంటే వాళ్ళకి చాలా బాధ కలుగుతది కదా! సో, ఆ బాధలోనే వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ నేను వాళ్ళని అంటే ఏమీ డిసప్పాయింట్ చేయలేదు. కానీ నేను నాకు రియలైజ్ అయిందేంటంటే ఈవెంటు పూర్తయిందంటే 10 మందికి మనం తెలుస్తాం. ఇంత ఎవడ్రా ఈ ఈవెంట్ చేసిందని 10 మందికి చెప్పుకుంటారు. ఎందుకంటే మేము కొబ్బరాకులు కొట్టేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీ చెప్పారు. 500 పైనే కొబ్బరాకులతో పందిరేత్తన్నారా? ఇంత పందిరి నేనెప్పుడు ఏయలేదు. నీ చిన్నప్పుడు నేను పందిర్లేసేవాడిని. కాకపోతే ఇంతంత కాదు. అప్పట్లోనే నేను 30,000 పెట్టి పందిరేసేవాడిని. నువ్వు ఈ రేట్‌లోనే ఈ పందిరేస్తావంటే నేను నమ్మను. నువ్వు దీన్ని ఎక్కువ రేట్‌గా ఒప్పుకున్నావు. కానీ మాకు తక్కువకి చెప్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన బుకాయించారు. కానీ నేను మా నాన్నగారు కూడా ఒకటే సమాధానం చెప్పాం. లేదండి. ఇది మేము ఒప్పుకున్నది తక్కువ రేట్‌కి. దీన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని మేము అంత కష్టపడి చూస్తున్నాం అని జెప్పి అన్నాం. సో, ఇలాంటి ఆటికి అంతమంది భయపడ్డారు కదా! అంత పెద్ద పెద్ద వాళ్ళు భయపడ్డారు కదా! సో, అక్కడే నాకు అర్థమైందండి. నేను ఎక్కడో గట్టిగానే కొడుతున్నాని. ఎందుకంటే చూసిన వాళ్ళందరికి కూడా షాక్ అవుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ ఫైనల్ ఔట్‌పుట్ వచ్చాక ఆ ఈవెంట్‌కి చాలా మంది వస్తూ ఉంటారు కదా! చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళొస్తారు. చాలా మంది గొప్పవాళ్ళొస్తారు. అప్పుడు నేను వాళ్ళ కంట పడతాను. ఈ 'దునియన్ పాయగ్రావేట్‌లో ఇంత ఈవెంట్ చేశారా' అని వాళ్ళకి అర్థమవుతాది. అది అర్థమైందంటే ఏంటి? నేను గెలిచినట్టే. సో, డబ్బులు లాస్ అవుతున్నాను కాదండి. మనము ఇచ్చిన మాట మీద నిలబడ్డామా లేదా? గెలిచి చూపించామా లేదా? అన్నదే ముఖ్యం. ఎప్పుడైతే మనం గెలిచామో అప్పుడే మనం లాస్ అవ్వలేదండి. మనం సర్వీసెస్ అన్నది ఎటువంటి వాటికి కూడా జనకదు. ఎలాంటి ఈవెంట్ అయినా సరే పూర్తి చేసే వరకు కూడా ఒకేలాగా నిలబడతామని అందరికీ తెలియాలి. తెలియజేయాలని నేను నమ్ముకున్నాను. ఆ ఒక్క దాని మీద నేను ముందుకి వెళ్ళాను. దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కటి అయిపోయాయి. కంప్లీట్ అయిపోయింది. నిన్నటితో ఈవెంట్ అంతా పూర్తి చేసేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మాకు ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసిన వాడు కూడా మా ఊర్లో ఫ్రెండే. సో, వాడు నేను కూడా ఇద్దరమే దగ్గరుండి ఫ్లవర్ డెకరేషన్ చేసేసాము. కానీ దీంట్లో ఇంకొకళ్ళు కూడా మెచ్చుకోవాలండి. ఈ పువ్వులన్నీ కూడా మాటలు కాదండి 40+ కేజెస్ ఫ్లవర్స్‌ని ఒక్క పూటలోనే మా అమ్మ, మా అమ్మ వాళ్ళు, మా అమ్మ, మా అత్త, మా పెద్దమ్మ వాళ్ళు దగ్గరుండి వాళ్ళే వీటిని పూల దండల కింద గుచ్చారండి. సో, వాళ్ళు కూడా నా వర్క్ పైన డెడికేషన్‌ని చూపించుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో పాటు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఈవెంట్ కోసం ఆలోచించి కష్టపడి వర్క్ చేశారు. ఈ ప్రాజెక్టు నేను అనుకునే విధంగా పూర్తి అవ్వడానికి నా నాతో నాకు తోడుండి నాతో పాటు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా నేను ఈ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి నేను రుణపడి ఉంటాను. అలాగే వాళ్ళందరికీ నేను థాంక్ యూ ఒకటే చెప్పినా సరే సరిపోదు. వాళ్ళ ప్రేమ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. వాళ్ళ తోడు నాకెప్పుడూ ఇలాగే ఉండాలి. నా వెన్నంటే వాళ్ళు ఉండి నన్ను ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దయచేసి ఈ వీడియోని మీరు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను భావించి నాకు సపోర్ట్ చేయండి. నేను ఒక ఈవెంట్ గాని టేక్ ఔట్ చేశానంటే దానికోసం నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను. ప్రతి ఒక్కటి నేను చేసి చూపిస్తాను. సో, దయచేసి మీరందరూ ఎవరెవరికో వీడియోస్ చూస్తారు. ఎవరెవరినో సపోర్ట్ చేసి, ఎవరో తెలియని వాళ్ళని చూసి, అలాగే వాళ్ళని షేర్ చేసి, వాళ్ళకి సపోర్ట్ చేసి, నా కష్టంతో నేను ముందుకు వెళ్తున్నాను. నా కష్టంతో జనాలకి నేను సాయపడుతున్నాను. సో, కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి సాయం చేసే కన్నా, మీ ఊరి వాడిగా, మీ ఇంట్లో వాడిగా భావించి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. థాంక్ యూ సో మచ్.